ఉదయకాల ఆరాధనలో ప్రభా చాలా చక్కగా మాట్లాడాలని నీకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభునైనా. దైవ సేవకుని నేను మరుగుపరుచుకుని నీవు నైనా విద్యను మాటను బట్టి నీకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభునైనా. మరి ఎంతగానో ప్రభునైనా అయ్యా, మరి ఎంతగానో ప్రభునైనా మార్పు కలగాలి నిమిత్తం ప్రభునైనా సేవకుడు మాట్లాడే మూడు ప్రాముఖ్యమైన అంశాన్ని బట్టి నీకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభునైనా. నిజమే ప్రభునైనా, ఎంతో మంది ప్రభునైనా అయ్యా మరి పట్టణానికి వచ్చిన ఎంతో మంది అనేక మంది ఎన్నో బాధలు పడుతూ ప్రభునైనా ఎంతో వేదన ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న ప్రభునైనా అయ్యా వాళ్ళతో నీ ఉదయకాలం రీతిలో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభునైనా. మరి నైనా ఈవినింగ్ సమయం ప్రభునైనా మరొకసారి నైనా అయ్యా ఆరాధన కోరుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన ప్రభునైనా అయ్యా మరి మార్గ మధ్యలో ఉన్న మా బిడ్డల ప్రభావ త్వరగా చేర్చమని ప్రార్థిస్తున్న ప్రభునైనా. ఏల వేసి పిలవని ప్రభునైనా అనేక మందికి నైనా నీవేనైనా అయ్యా కబురు పంపించినైనా సకాలంలో నీ సన్నిధికి చేర్చమని ప్రార్థిస్తున్న ప్రభునైనా. మరి ఈవినింగ్ సర్వీస్లో అయినా వాక్యం ఇతరులైనా దైవ సేవకుని చేతులు సమర్పించుకున్నాం ప్రభునైనా. అయ్యా నీవేనైనా మా బ్రతుకులకినైనా ఏ వాక్యం కావాలో మరి మా జీవితానికినైనా అయ్యా ఏ పలుకులకునైనా మా జీవితానికి కావాలో ఆ వాక్కుల మాటమే మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. నిలబడినైనా బోధిస్తున్న దైవ సేవకుని 7 అభిషేకించినైనా నీవే మహిమపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభునైనా. మరినైనా ఈ కార్యక్రమాలలో ప్రభునైనా అయ్యా మరి స్థితిగా వచ్చినైనా అయ్యా పాటల ద్వారా అయినా వాయిద్యాల ద్వారా ఎవరైతే వాయిస్తున్న వాళ్ళందరూ నీవే మరుగుపరుచుకుని ప్రభునైనా వాతావరణం అనుకూలపరుచుకొని ఈ కార్యక్రమం అంతా కూడా ప్రభు నీ చేతులకి నైనా అప్పగిస్తూ నీవే మహిమగంత ప్రభావం చెల్లించుకోమని ప్రభునైనా. నీవే అధ్యక్షత వహించుకొని నామానికి మాత్రం మహిమగంత ప్రభావం చెల్లించుకోమని వేస్తున్నాం. అంటే వ్యక్తులు ఎంతో వేడుకుంటున్నాం తండ్రి.